Hello everyone, welcome to Venky's Words. So today's vlog is all about travel plan for Bali. Ante what are the important aspects that have to be considered when you travel to Bali? Avani ivala vlog lo chuddam. So let's get started. Bali, a tropical beach paradise. ఇది ఇండోనేషియాలో ఒక స్మాల్ ఐలాండ్ అండ్ యాజ్ ఇట్స్ అన్ ఐలాండ్ ఇట్ హ్యాస్ ఆఫ్ కోర్స్ లష్ గ్రీన్ రైస్ టెరస్ ఫీల్డ్స్ అండ్ బ్లూ వాటర్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా బాలీలో స్పెషాలిటీ ఏంటి అంటే విచ్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇస్ బాలీ ఈజ్ డీప్ రూటెడ్ ఇన్ కల్చర్ అండ్ ట్రెడిషన్. ద వే దే ప్రిజర్వ్ దర్ కల్చర్, ద వే దే షోకేస్ దర్ కల్చర్ ఎవ్రీవేర్. అంటే ప్రతి ఇంట్లో ఒక టెంపుల్ ఉంది. దట్ వాజ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ దేర్. ప్రతి షాప్లో ఒక చిన్న టెంపుల్, ప్రతి ఇంట్లో ఒక టెంపుల్. అంటే ఆ కల్చర్ని ప్రిజర్వ్ చేసి ప్రతి దగ్గర ఇట్ ఈస్ బీన్ షోకేస్డ్ త్రూ అవుట్ ద ప్లేస్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఇల్లులు కూడా ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, సంథింగ్ లైక్ ఇలా హట్లా ఉంది అండ్ ఆల్ దాట్. So it has a different vibe altogether. No wonder it's called an island of gods. So adi edo different ga kanipistundi aa ooranta kuda. That is adding a charm to that place. Adi kaakunda even the people are very sweet in Bali. So you ask them something kada, basic ga akkada English is not that well anta understood language kaadu adi. Best part enti ante they're using Google translators to explain us. So they can just ignore us, language అర్థం కాదు కాబట్టి. బట్ నో, మొబైల్ తీసి గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసి దే ఆర్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ బాలినీస్, అండర్స్టాండింగ్ దట్ క్వశ్చన్, మళ్ళీ దాన్ని మనకి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. అంటే జనరల్గా రిసార్ట్ హోటల్ గైస్తో ఆ ప్రాబ్లం ఉండదు, దే విల్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. బట్ జనరల్ పబ్లిక్తో మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఉంటుంది. బట్ పీపుల్ ఆర్ జస్ట్ ఆసమ్. అంటారు కదా, పీపుల్ మేక్ అ ప్లేస్ బ్యూటిఫుల్ అని. సో బాలీ ఈజ్ యాజ్ సచ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ దాంతోపాటు అక్కడ ఉండే మనుషులు దే ఆర్ మేకింగ్ ఇట్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. సో వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ టు బాలీ ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫ్యూ ఆస్పెక్ట్స్ని ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళడం, లైక్ వీసా రిక్వైర్మెంట్స్. సో ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఏమి యాప్స్ ఉండాలి మీరు ట్రావెల్ చేయాలి అంటే, విచ్ ఎయిర్పోర్ట్లో అడుగుతారు వాటిని, అండ్ అక్కడ లోకల్ కుజీన్ ఏంటి, లోకల్ లాంగ్వేజ్ ఏంటి, అండ్ అకామిడేషన్ ఆస్పెక్ట్స్ అండ్ ఐలాండ్ హాపింగ్ ఉంటే ఎప్పుడు బుక్ చేసుకోవాలి, అండ్ ఏ ప్లేసెస్ కవర్ చేయాలి. సో అట్లీస్ట్ రఫ్గా మీరు ఎన్ని డేస్కి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు డిసైడ్ వెల్ ఇన్ అడ్వాన్స్ వెన్ యూ స్టార్ట్ planning for Bali itself. So let's see all these in detail in this video. Coming to the most important and first aspect is visa. So visa Indians ki it is on arrival and daniki charges approximately 2,800 Indian rupees per head. So adi pay cheste passport paina stamping ichestaru airport lo, ante after certain formalities మీరు ల్యాండ్ అయ్యాక అక్కడ స్టాంపింగ్ అయిపోతుంది. కానీ there are 3 important aspects to remember. First is మీ పాస్పోర్ట్ వ్యాలిడిటీ. మీరు ట్రావెల్ చేసిన డేట్ దగ్గర నుంచి నెక్స్ట్ 6 months వరకు పాస్పోర్ట్ వ్యాలిడ్ ఉండాలి. అండ్ సెకండ్ ఇస్ మీకు రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ ఆల్రెడీ ముందే బుక్ చేసుకొని మీరు ట్రావెల్ చేయాలి. అండ్ థర్డ్ ఇస్ ద అకామిడేషన్. మీరు ముందే బాలీలో స్టేకి అకామిడేషన్ బుక్ చేసుకొని వెళ్ళాలి. కమింగ్ టు ద బెస్ట్ టైమ్ టు విజిట్ బాలీ. బాలీ బీయింగ్ అన్ ఐలాండ్ 2 seasonsే ఉంటాయి అక్కడ, డ్రై సీజన్ అండ్ వెట్ సీజన్. సో మే నుంచి సెప్టెంబర్ వరకు ఇట్స్ డ్రై సీజన్. కమింగ్ టు ద లోకల్ లాంగ్వేజ్, అక్కడ బాలినీస్ ఒక లాంగ్వేజ్ ఉంది, ఇంకోటి బహాసా అని ఉంది. ఈ 2 languages అక్కడ ప్రివలెంట్. అండ్ మనకి వచ్చే భాషలు అయితే ఇంగ్లీష్ ఒకటే ఉంది. ఇంగ్లీష్ కూడా ప్రాపర్గా రాదు. ఎయిర్పోర్ట్లో, హోటల్స్లో, రెస్టారెంట్స్లో అయితే ఓకే, కానీ వేరే ప్లేసెస్లో ఎక్కడా కూడా, అంటే టూరిస్ట్ ప్లేసెస్లో ఇంకెక్కడైనా మాట్లాడాలి అంటే ఇంగ్లీష్ కూడా చాలా కష్టం. బికాజ్ వాళ్ళకి అర్థం కాదు అది, అండ్ వాళ్ళు మాట్లాడలేరు. సో ఏదో కొంచెం మనుషులకి అక్కడ ఓపిక ఎక్కువ కాబట్టి ఏదో ట్రై చేసి మనం మాట్లాడచ్చు. యూ విల్ గెట్ ఆన్సర్ ఆర్ సపోర్ట్. సో మేనేజ్ అవ్వాలి ఇంగ్లీష్తో. నౌ కమింగ్ టు అప్లికేషన్స్, సో దెర్ ఆర్ 2 apps. ఒకటి సేతు సెహత్ అని, ఇట్ ఈస్ లైక్ డిక్లరేషన్ ఆఫ్ రిగార్డింగ్ హెల్త్ ఇష్యూస్. అవి ఎవరెవరైతే ట్రావెల్ చేస్తున్నారో అందరి డీటెయిల్స్ అందులో ఫిల్ చేయాలి. అది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకొని చేయాలి. దెర్ ఇస్ వన్ మోర్ విచ్ యూ హ్యావ్ టు ఫిల్ ఆన్లైన్. ఆ డీటెయిల్స్ అది సంథింగ్ లైక్ కస్టమ్స్. ఎవరెవరైతే ట్రావెల్ చేస్తున్నారో యూఆర్ డిక్లేరింగ్ దట్ యూ డు నాట్ హ్యావ్ దోస్ గూడ్స్. అది అన్ని డీటెయిల్స్ ఫిల్ చేశాక, ట్రావెలర్ డీటెయిల్స్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేశాక ఫైనల్గా ఒక స్కానర్ వస్తుంది.
ట్రావెల్ చేసే అందరికీ కలిపి ఒకటే స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ స్క్రీన్ షాట్ కానీ డౌన్లోడ్ కానీ చేసి ఉంచుకుంటే బాలి ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయ్యాక కస్టమ్స్ క్లియర్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు షో దట్ స్కానర్. ఓన్లీ దెన్ యూ విల్ బీ అలౌడ్ అవుట్ ఆఫ్ ద బాలి ఎయిర్పోర్ట్. అది ఎయిర్పోర్ట్లో కూడా చేయొచ్చు బాలి ల్యాండ్ అయ్యాక, కానీ అక్కడ లాంగ్ క్యూ ఉంటుంది, అక్కడ సరిగ్గా ఇంటర్నెట్ ఉండదు. సో ఇట్స్ బెటర్ యూ డౌన్లోడ్ దాట్ అండ్ కీప్ దట్ స్కానర్ విత్ యూ అండ్ దెన్ ట్రావెల్. ఈ డీటెయిల్స్ అన్ని నేను ఆ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. యూ కెన్ చెక్ దట్ బిఫోర్ యూ ట్రావెల్. సో హౌ టు రీచ్ బాలి? Igusti Ngurah Rai International Airport is the airport in Bali. So almost all major cities of India nunchi this is well connected. So you can directly land in this international airport in Bali and then explore Bali. Now coming to currency, Bali lo follow ayedi Indonesia Rupiah, which is IDR, and one rupee akkada 195 rupees approximately. So ikkada oka pedda wrong assumption enti ante avuna okay then Bali is very cheap for us ani. No, అక్కడ స్టార్టింగ్ డినామినేషనే 1000-2000, దానికి అసలు ఏం రాదు. మినిమం 10,000తో స్టార్ట్ అవుతుంది. అంటే ఒక చిప్స్ ప్యాకెట్ 10,000 ఉంటుంది, 15,000 ఉంటుంది, అలా అనమాట. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఎలా పడుతుందో కాస్ట్ అక్కడ కూడా అలానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఇంకొంచెం ఎక్కువ ఉంది. అక్కడ 2 lakhs అంటే మనకి ఒక 1100 అని వేసుకోవచ్చు. ఈ క్యాల్కులేషన్ అంతా ఫస్ట్ డే కొంచెం కన్ఫ్యూజన్లా ఉంటుంది. లేటర్ యుల్ గెట్ యూస్ టు ఇట్. లేదంటే స్టాండర్డ్గా మనకి చేతిలో ఎప్పుడు ఒక మొబైల్ ఉంటుంది, దానిలో క్యాల్కులేటర్ ఉంటుంది కదా, సో దాంతో అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే యూ షుడెంట్ క్యారీ INR టు బాలి. బాలి ల్యాండ్ అయ్యాక INR పనికిరాదు. సో ఫస్ట్ ఇండియన్ రూపీస్ని USDకి కన్వర్ట్ చేసుకొని బాలీలో ల్యాండ్ అయితే అక్కడ USDని మీరు ఎక్స్చేంజ్ చేయొచ్చు. INRని ఎక్స్చేంజ్ చేయలేరు బాలీలో. సో USDని ఎక్స్చేంజ్ చేసి మీరు IDR తీసుకుంటారు. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మిగిలిపోయిన IDRని దాన్ని ఎలాగో మనం తెచ్చుకొని ఇండియా ఏం చేయలేం కాబట్టి అది డిపార్చర్ దగ్గర యూ కెన్ గివ్ దెమ్, ఇచ్చేసి మీరు మళ్ళీ ఎక్స్చేంజ్లో USD తీసుకొని వచ్చేయచ్చు. అండ్ మై సజెషన్ ఆర్ అబ్జర్వేషన్ ఇస్ ఎయిర్పోర్ట్లోనే బెటర్ రేట్ ఉంది. బయట రేట్ మీకు బాగా కనిపిస్తుంది, కానీ బయట హిడెన్ ఛార్జెస్ ఉంటాయి, కమిషన్స్ ఉంటాయి. సో ఇట్స్ ఆల్వేస్ అడ్వైజ్ టు గో విత్ ఎయిర్పోర్ట్లోనే మీరు USDని బాలి కరెన్సీ కింద IDR కింద కన్వర్ట్ చేసుకొని వెళ్తే ఇట్స్ బెటర్. కమింగ్ టు అకామిడేషన్, బాలీలో అకామిడేషన్ చాలా రీజనబుల్ అనిపించింది. దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ అక్కడ లోకల్స్ ఇస్తారు ఇంట్లో స్పేస్ ఉండడానికి, పర్ డే 500-600 ఛార్జ్ చేసి. అదర్వైజ్ ఇన్ హోటల్స్ అయితే 4,000 నుంచి యూ గెట్ 3-star హోటల్స్. 4-5,000కి 3-star 4-star హోటల్స్ వస్తాయి. సో ఇట్స్ ప్రెటీ రీజనబుల్. ఉబూద్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది అకామిడేషన్. కూటా ఈజ్ రీజనబుల్. కానీ ఉబూద్లో డెఫినెట్గా స్టే బ్యాక్ ఫర్ అట్లీస్ట్ 2 to 3 days అండ్ ఎక్స్ప్లోర్ ప్లేసెస్ ఇన్ అండ్ అరౌండ్ ఉబూద్. ఎందుకంటే చాలామంది ప్యాకేజెస్లో వెళ్తే ఉబూద్లో అకామిడేషన్ ఇవ్వట్లేదు. దే జస్ట్ గివింగ్ ఇన్ కూటా అండ్ ఉబూద్కి రోజు వెళ్ళి ప్లేసెస్ చూసి యూ ఆర్ దెన్ కమింగ్ బ్యాక్ ఎట్ నైట్. డోంట్ డూ దట్. స్టే బ్యాక్ ఇన్ ఉబూద్. దో ఇట్స్ కాస్ట్లీ. ఎందుకంటే అక్కడ ఉండి అక్కడ లోకల్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయడం, ఉబూదే చాలా డిఫరెంట్గా ఉంది ఆ ప్లేసే. సో డెఫినెట్గా అక్కడ ఉంటేనే మీకు బాలి డిఫరెంట్ అనిపిస్తుంది. కూటా ఇస్ అగైన్ స్మాల్ టౌన్ కైండ్ ఆఫ్ ప్లేస్. సో అంత ఏం అనిపించదు కూటాలో ఉన్నా కూడా. సో ఫస్ట్ ల్యాండ్ ఇన్ ఉబూద్ అండ్ దెన్ ప్లాన్ యువర్ ట్రిప్ టు కూటా. ఇంకా గిల్లీ ఐలాండ్స్, నూసా పెనీడా అవన్నీ కూడా యూ కెన్ ట్రావెల్ ఫ్రమ్ కూటా. సో వీల్ సీ ఆల్ దీస్ డీటెయిల్స్ ఇన్ నెక్స్ట్ వీడియోస్. అండ్ నాకు తెలిసిన అకామిడేషన్ ఆప్షన్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. యూ కెన్ చెక్అవుట్. కమింగ్ టు బాలినీస్ కుజీన్, ఫుడ్ అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ హెల్దీ ఫుడ్. అక్కడ ఆయిల్ ఉండదు, సాల్ట్ ఉండదు, కారం ఉండదు, ఏం యూజ్ చేయరు. అండ్ బికాస్ ఆఫ్ రిచ్ ఫ్లేవర్స్, అది అక్కడ మట్టి బట్టో ఏమో కానీ ప్రతిదానికి ఒక మంచి ఫ్లేవర్ ఉంది. సో అది బాయిల్ చేసి వెజిటేబుల్స్, అక్కడ సూప్ అంటే మనలాగా కార్న్ఫ్లోర్స్ అవి ఇవి ఏం యూజ్ చేయట్లేదు. దే జస్ట్ బాయిలింగ్ వెజిటేబుల్స్ ఇన్ వాటర్ అండ్ దట్ ఇస్ సూప్. సో అలాగా చాలా రిచ్ ఫుడ్ ఉంది విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. తింటుంటే అనిపిస్తుంది ఇట్స్ వెరీ హెల్దీ అని. కానీ అట్ ద సేమ్ టైం ఇట్స్ వెరీ టఫ్ టు మేనేజ్ విత్ ఫుడ్. అంటే ఏ కంట్రీ ట్రావెల్ చేసినప్పుడు ఇలా అనిపించలేదు, కానీ ఎస్పెషల్లీ బాలి వెళ్ళినప్పుడు అనిపించింది ఫుడ్ చాలా కష్టం ఈ ప్లేస్లో అని. బికాస్ ఆ ఫుడ్ 1 or 2 days ఇస్ ఓకే. ఆ తర్వాత దెన్ యూ విల్ బీ లైక్ ఏదైనా బాగా అనిపిస్తుంది. అక్కడ ఏం ఉండదు తినడానికి. ఇట్ మోస్ట్లీ హ్యాస్ అ కల్చర్ ఆఫ్ చైనీస్ అండ్ కొరియన్ కల్చర్ కూడా ఉంది. బట్ తెలీదు, అంటే మనం నూడిల్స్ అంటే మనకి వి యాడ్ ఎవ్రీథింగ్ కదా, స్పైస్ అండ్ ఆల్ దట్. అక్కడ నూడిల్స్ అంటే దే జస్ట్ బాయిలింగ్ ఇట్ ఇన్ వాటర్, కొంచెం ఏవో మిక్స్ చేసేసి దే జస్ట్ గివింగ్ ఇట్. సో అది ఫుడ్తో చాలా కష్టం. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ నాన్ వెజ్ ఓన్లీ. అక్కడ వెజిటేరియన్స్కి ఫుడ్ చాలా కష్టం. నాన్ వెజ్లో కూడా ఇట్స్ ఆల్వేస్ లైక్ ఆయిస్టర్స్
పోక్, బీఫ్ ఇవే ఎక్కువ ఉంటున్నాయి. చికెన్ కూడా చాలా రేర్గా కనిపిస్తుంది. డక్ ఒకటి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ అలవాటు లేని వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఇది దట్ వాజ్ సర్ప్రైజింగ్ ఫర్ అస్ ఓవర్ దేర్. ఎందుకంటే నేను ఎక్కడా వినలేదు ఎప్పుడు ఏ వ్లాగ్లోని డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్, బట్ ఫుడ్ ఇంత కష్టం అవుతుంది అన్నది తెలియలే మాకు. అవుట్ ఆఫ్ రెగ్యులర్ హ్యాబిట్ మేము క్యారీ చేసాము కప్ నూడిల్స్ అవన్నీ. సో వాటితో సమ్ వీ కుడ్ సర్వైవ్. అండ్ రెగ్యులర్గా కూడా మాకు అలవాటు సాలెడ్స్ అవన్నీ. సో వీ వర్ గుడ్ విత్ ఇట్, వీ వర్ ఓకే. కొంచెం అనిపించినా కూడా వీ వర్ ఏబుల్ టు సర్వైవ్. కానీ జనరల్గా వెళ్ళే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. అక్కడ రైస్ ఉంటుంది, అది కూడా కొంచెం పేస్ట్లా ఉంటుంది. ఆ రైస్ని కూడా చికెన్ వాటర్తో కుక్ చేస్తారు. అది ఇంకొక భయంకరమైన విషయం అనమాట. ఐ వాజ్ లైక్ ఓకే, వాటర్తో కుక్ చేయొచ్చు కదా, ఏదో ఒకటి చేసి తినచ్చు. చికెన్ వాటర్తో కుక్ చేసి దానికి ఒక స్మెల్ ఉంది. అక్కడ చికెన్ కూడా ఇట్స్ అ డిఫరెంట్ స్మెల్. సో ఎనీవేస్ ఫుడ్ అనేది చాలా టఫ్ అక్కడ మేనేజ్ అవ్వడం. సో వెన్ యూ గో వెల్ ప్రిపేర్డ్, క్యారీ సమ్ స్నాక్స్ అండ్ ఆల్, అవన్నీ ఫుడ్ని కాంపన్సేట్ చేయవు, బట్ అట్లీస్ట్ యూ కెన్ సర్వైవ్. యాక్చువల్గా అయితే ఇండియన్ రెస్టారెంట్స్ దొరుకుతాయి. మీరు లక్కీ, మీరున్న ప్లేస్లో కానీ మీకు ఇండియన్ రెస్టారెంట్ దొరుకుతాయి. దాట్ బీయింగ్ ఫారెన్ కంట్రీ, ఒక రెస్టారెంట్ కోసం యూ కాంట్ జస్ట్ గో ట్రావెలింగ్ ఎవ్రీవేర్ కదా. సో మీరున్న దగ్గరలో సర్చ్, ఇండియన్ రెస్టారెంట్ ఉంది అంటే మీరు అక్కడ తినొచ్చు. దాన్ని కూడా ఇండియాతో మళ్ళీ కంపేర్ చేయొద్దు, టేస్ట్ సేమ్ ఉండదు, బట్ అట్లీస్ట్ బెటర్. అంటే తినడానికి ఏదో ఒకటి దొరుకుతుంది అనమాట. సో ఇండియన్ రెస్టారెంట్ ఉంటే అన్నీ దొరుకుతాయి అక్కడ, లైక్ రోటీ, రైస్ అవన్నీ మీల్స్ ఉంటాయి అక్కడ స్టైల్ ఆఫ్ మీల్స్. సో యూ కెన్ అడ్జస్ట్. సో ఫస్ట్ సర్చ్ ఫర్ దాట్ వెళ్ళినప్పుడు. ఇంకా లేదు అంటే ట్రై ద బాలినీస్ కుజీన్ అండ్ ఎంజాయ్ దాట్. కమింగ్ టు ఐటినరీ, బాలి విజిట్ చేయాలి అంటే మోస్ట్లీ మినిమం 5 days అయితే ఉండాలి, బికాజ్ ఇట్ హ్యాస్ నెంబర్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్లేసెస్. అండ్ 9 days ఈజ్ వాట్ ఈజ్ మ్యాక్సిమం. 9 days కన్నా ఎక్కువ ఉంటే యూ గెట్ టైర్డ్ ఆల్సో. అండ్ మోస్ట్లీ 9 daysలో ఆల్ ఇంపార్టెంట్ ప్లేసెస్ వుడ్ బి కవర్డ్. సో ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియో ఐల్ ట్రై టు షేర్ ద ఐటినరీ ఫర్ 5 days, 7 days and 9 days. How to plan, because Baliలో ప్లానింగ్ is something very important. వేరే ఏ ఐలాండ్లో అలా అనిపించదు. ఎందుకంటే there are many places and మీరు ఉన్న రోజుల్లో you'll try to cover most important places. సో ఏ ప్లేసెస్ అయితే దగ్గర ఉన్నాయో అవి ఒక డేలో కవర్ చేయడానికి ట్రై చేయాలి. బికాస్ బాలీలో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ అక్కడున్న ట్రాఫిక్. అండ్ ఒక్కొక్క ప్లేస్ ఇంకో ప్లేస్ నుంచి చాలా దూరం ఉంటుంది. సో దగ్గర ఉన్న ప్లేసెస్ ఒక day 1లో కవర్ చేయాలి, నెక్స్ట్ day 2లో కవర్ చేయాలి. ఉబూద్లో స్టే ఉన్నప్పుడు అక్కడ చుట్టూ ఉన్న ప్లేసెస్ కవర్ చేయాలి. కూటాలో స్టే ఉంటే అక్కడే ప్లేసెస్ ఉన్నాయి, ఏ కవర్ చేయాలి అవన్నీ. సో ఐల్ ట్రై టు షేర్ maximum information in the coming video. Hope this video was helpful. I try to give most of the information, but still if you have any questions, comment me in the comment section. I'll try to reply as soon as possible. Hope you have enjoyed the video. Like, share and subscribe for more videos. Thanks for watching.